నమస్తే ఫుడ్ లవర్స్, కేరళ నుంచి తెలుగు టేస్ట్తో మళ్ళీ వచ్చేసా. ఫెస్టివల్ స్పెషల్ సిరీస్లో ఇది ఎపిసోడ్ 8. ఈరోజు ఓనం స్పెషల్గా కేరళ స్టైల్ పెసరపప్పు పాయసాన్ని ప్రిపేర్ చేస్తున్నాము. ఈ పాయసాన్ని కేరళలో ఓనం సద్యలో ట్రెడిషనల్గా సర్వ్ చేస్తారు. అయితే ఈ కేరళలో ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఏంటంటే ఈ పాయసాన్ని క్రిస్పీగా అప్పడంతో కలిపి తింటారు. ఈ క్రీమీ పాయసానికి అప్పడం కాంబినేషన్ చాలా యూనిక్గా ఉంటుంది. ఫస్ట్ టైం వింటుంటే చాలా డిఫరెంట్గా అనిపించవచ్చు, కానీ టేస్ట్ చేస్తే మాత్రం ఎందుకు అలా తింటారో మీకే అర్థమవుతుంది. మరి ఈ కేరళ ట్రెడిషన్ కాంబినేషన్తో పెసరపప్పు పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా 1/2 టీ స్పూన్ గీని అలాగే కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసి ఇలా గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే గీలోకి కడిగి పెట్టుకున్న పెసరపప్పును వేసి లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫెస్టివల్ స్పెషల్ సిరీస్లో ముందున్న ఎపిసోడ్ వీడియోస్ అన్నీ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. చూడాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి చూసేయండి. ఎపిసోడ్ 6 మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. పెసరపప్పు మంచి సువాసన వచ్చి లైట్గా ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు పెసరపప్పు ఉడికించడానికి 2 గ్లాసుల వాటర్ని వేసి ఒకసారి అంతా కలిపేసి మూతను పెట్టి ఉడకనివ్వండి. మీరు ఎప్పుడైనా అప్పడంతో పాయసాన్ని ట్రై చేశారా? ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. పప్పుని ఇలా చేతి వేళ్లతో నలుపుకుంటే కనుక బాగా ఉడికిపోయిందా లేదన్నది తెలిసిపోతుంది. ఇప్పుడు ఇలాంటి పప్పు గుత్తుతో కానీ స్మాషర్తో కానీ మెత్తగా మెదుపుకోవాలి. ఇలా పప్పుని మెత్తగా మెదుపుకుంటే కనుక పాయసం మంచి క్రీమీగా వస్తుంది. ఇలా మెదిపిన పప్పులోకి 1.5 గ్లాసుల బెల్లం తురుముని వేసి బాగా కలుపుకోవాలి. నేను పప్పు ఏ గ్లాస్తో తీసుకున్నానో అదే గ్లాస్తో బెల్లాన్ని తీసుకున్నాను. మీరు కప్పు క్వాంటిటీలో తీసుకుంటే 1 కప్పు పప్పుని తీసుకుంటే 1.5 కప్పు బెల్లం తురుముని తీసుకోండి. చూడండి, బెల్లం అంతా కరిగిన తర్వాత 1/2 లీటర్ పాలను వేసి మంచిగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉంచితే 10 నిమిషాల్లో పాలు అనేది ఇలా అంత దగ్గరగా అయిపోయి పాయసం ఇలా చిక్కబడుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్, నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేసుకోవటమే. కేరళ వాళ్ళు అప్పడాలతో తింటారు అన్నాను కదా, ఏ అప్పడాలైనా సరే తీసుకోవచ్చు. నేను ఇక్కడ కాంచనా అనే బ్రాండ్ అప్పడాల ప్యాకెట్ని తీసుకున్నాను. ఈ ఒక అప్పడాన్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నాను. మీరు డైరెక్ట్గా ఫ్రై చేసుకొని వేసేసుకోవచ్చు. పాయసాన్ని తినే ముందు అప్పడాన్ని ఇలా చిదిమి పాయసంపై వేసి తినండి, అదిరిపోతుంది. ఈ కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పేయండి. ఈరోజు మలయాళం వర్డ్ స్క్రీన్ మీద ఉంది, తెలిస్తే కనుక కామెంట్ చేసేయండి. ఆన్సర్ కోసం డిస్క్రిప్షన్లో చూసేయండి. ఈ అప్పడాల పాయసాన్ని మీరు ట్రై చేసి ఈ కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.